ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 13, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, హద్దులు లేని ప్రపంచానికి ఇప్పుడు మీరు యజమానులుగా అవ్వనున్నారు. యోగ బలం ద్వారా పూర్తి విశ్వ రాజ్యాన్ని తీసుకోవడం కూడా గొప్ప అద్భుతం. ప్రశ్న: డ్రామాలో ఏ బంధనంలో తండ్రి కూడా బంధితులై ఉన్నారు? జవాబు: బాబా చెప్తారు, నేను పిల్లలైన మీ ముందుకు తప్పకుండా రావాల్సిందే. నేను ఈ బంధనంలో బంధింపబడి ఉన్నాను. ఎంతవరకు నేను రానో అంతవరకు చిక్కుముడి విడిపోదు. అంతేకాని నేను మీ పైన ఎలాంటి కృప చూపేందుకు గాని ఆశీర్వాదాలు ఇచ్చేందుకు గాని రాను. నేను మరణించిన వారిని జీవింపచేయను. నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకే వస్తాను. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వస్వము పొందాము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తండ్రితో స్పష్టంగా సత్యంగా వ్యవహరించాలి. మీరు కళ్యాణకారి తండ్రి సంతానం కనుక సర్వుల కళ్యాణం చేయాలి, సుపుత్రులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: కర్మ చేస్తూ కూడా కనీసం 8 గంటలు స్మృతిలో తప్పకుండా ఉండాలి. స్మృతియే ముఖ్యమైనది. దీని ద్వారానే వికర్మల భారాన్ని దించుకోవాలి. వరదానము: దాతగా అయ్యి ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో దానమిచ్చే ఉదార చిత్ మహాదానీ భవ. వివరణ: దాత పిల్లలైన మీరు తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో ఇవ్వాలి. ఎప్పుడైతే ఇలాంటి దాతలుగా అవుతారో అప్పుడు ఉదార చిత్తులు మహాదానులని అంటారు. ఇలా మహాదానులుగా అవ్వడం ద్వారా మహాన్ శక్తి యొక్క ప్రాప్తి స్వతహాగా అవుతుంది. కానీ ఇచ్చేందుకు స్వంత భండారం నిండుగా ఉండాలి. ఏది తీసుకోవాలో అదంతా తీసేసుకున్నారు, ఇక మిగిలింది ఇవ్వటం. కనుక ఇస్తూ వెళ్ళండి. ఇవ్వడం ద్వారా మీ భండారం ఇంకా నిండుతూ ఉంటుంది. స్లోగన్: ప్రతి సబ్జెక్ట్లో ఫుల్ మార్కులు జమ చేసుకోవాలంటే గంభీరత యొక్క గుణాన్ని ధారణ చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. నమ్రచిత్త ఆత్మ సహజంగానే సుఖదాతగా అవ్వగలదు. కానీ అభిమానము నమ్రచిత్తులుగా కానివ్వదు. నమ్రచిత్తులుగా లేకుంటే సేవ జరగదు. సేవాదారులలో సదా నమ్రచిత్తులుగా స్వయం వంగేవారిగా ఉన్న విశేషత ఉన్నప్పుడే ఇతరులను వంచగలరు. ఎంత నమ్రచిత్తులుగా ఉంటారో అంత నిర్మాణం చేస్తారు. ఎక్కడ నమ్రచిత్తం ఉంటుందో అక్కడ ఆవేశం ఉండదు, ఆత్మీయత ఉంటుంది. ఎలాగైతే తండ్రి ఎంత నమ్రచిత్తులుగా అయి వస్తారో అలా తండ్రిని ఫాలో చేయండి. అచ్చా, ఓం శాంతి.